పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారితో ఒక మూవీని తెరకెక్కిస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీకి సైనిక్ అనే పవర్ఫుల్ టైటిల్ని లాక్ చేస్తున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. మరి లేట్ చేయకుండా సైనిక్ మూవీ స్టోరీ ఏంటన్నది ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. భారత్లోని అత్యంత రహస్యమైనటువంటి డిఫెన్స్ ప్రాజెక్ట్ అగ్నినేత్రను శత్రు దేశాలకు అమ్మేందుకు దేశంలోని కొంతమంది అవినీతి రాజకీయ నాయకులు, కార్పొరేట్ మాఫియా కుట్ర అయితే పన్నుతుంటారు. ఈ కుట్రను అడ్డుకునే ప్రయత్నంలో భారత ఆర్మీకి చెందినటువంటి లెజెండరీ కమాండో మేజర్ అర్జున్ దేవ్ అలియాస్ పవన్ కళ్యాణ్ గారు తన టీంతో కలిసి ఒక ఆపరేషన్ నిర్వహిస్తారు. కానీ అతడిని దేశద్రోహిగా చిత్రీకరించి కోర్టు మార్షల్ చేసి జైల్లో వేస్తారు. దేశం అతడిని ద్రోహిగా చూస్తుంది, కానీ నిజానికి అతడే దేశాన్ని కాపాడే చివరి ఆశ. 7 సంవత్సరాల తర్వాత భారత్పై అతిపెద్ద బయోవార్ దాడి జరుగుతుందని ఇంటెలిజెన్స్కు సమాచారం అయితే వస్తుంది. ఆ దాడి వెనుక ఉన్న వ్యక్తి ఒకప్పుడు అర్జున్కు అత్యంత సన్నిహితుడైనటువంటి మాజీ కమాండర్ విక్రమ్ రాథోడ్. ప్రభుత్వం అర్జున్ను తిరిగి తీసుకువచ్చి ఒక సీక్రెట్ మిషన్ అయితే అప్పగిస్తుంది. అర్జున్ తనపై దేశద్రోహం మోపినటువంటి వ్యక్తులే అసలు దేశద్రోహులని కనుగొంటాడు. అర్జున్ అలియాస్ పవన్ కళ్యాణ్ గారు దేశవ్యాప్తంగా యువత, మాజీ సైనికులను ఏకం చేసి ఒక గోప్యమైనటువంటి ఆపరేషన్ అయితే ప్రారంభిస్తాడు. భారత సరిహద్దుల్లో, సముద్రంలో, ఆకాశంలో జరిగే భారీ యాక్షన్ ఎపిసోడ్ ప్రేక్షకులను ఉర్రూతొలగిస్తాయి. చివరిగా విక్రమ్ రాథోడ్ భారత రాజధానిపై మిసైల్ దాడి చేయబోతాడు. అప్పుడు అర్జున్ ఒకడే శత్రు స్థావరంలోకి వెళ్ళి వేలాది మంది ప్రాణాలను కాపాడేందుకు తన ప్రాణాలను సైతం పరంగా పెడతాడు. ఈ కథా నేపథ్యంతో ఈ మూవీని మూవీ మేకర్స్ అయితే తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్టుగా లీగు వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. మరి ఈ మూవీ స్టోరీ మీకే విధంగా అనిపించింది అనేది కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా తెలియజేయండి.